జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి అటాక్ హెలికాప్టరు AH-64E అపాచీ. ఇవి ప్రత్యేకంగా దాడి చేయడానికి ఉపయోగించేటటువంటి హెలికాప్టర్లు అన్నమాట. ఈ అపాచీ హెలికాప్టర్లను అమెరికా దేశం తయారు చేస్తుంది. ఈ అపాచీ హెలికాప్టర్లలో వేరు రకాల గ్రేడ్లు కూడా ఉన్నాయి. ఈ అపాచీ హెలికాప్టర్లు పగలు రాత్రి అనేటటువంటి తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కూడా శత్రువులను ఏరిపారేయగలుగుతాయి. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఆపరేషనల్ రేంజ్ సుమారుగా 480 కిలోమీటర్లు అన్నమాట. అంటే చాలా ఎక్కువ దూరం వెళ్ళగలుగుతుంది అని అర్థం. దీనిలో 2 జనరల్ ఎలక్ట్రిక్ అంటే T700GE 701D టర్బో షాఫ్ట్ ఇంజిన్లు ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి హెలికాప్టర్ ఇంజిన్లు అనమాట. ఈ అపాచీ హెలికాప్టరు దాదాపుగా 10,000 కేజీల బరువైనటువంటి మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను, మిసైళ్లను మోసుకెళ్ళగలుగుతుంది. 20,000 అడుగులు ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లో కూడా ఈ అపాచీ హెలికాప్టర్లు అద్భుతంగా పనిచేయగలుగుతాయి. అందుకే ఈ అపాచీ హెలికాప్టర్లను ఆయుధాల భాండాగారం అని చెప్పేసి పిలవచ్చు. ఇది ఒకేసారి చాలా లక్ష్యాలపైన కూడా దాడి చేయగలుగుతుంది. హెలికాప్టర్ ముందు భాగంలో ఉండేటటువంటి 30 mm చైన్ గన్ను నిమిషానికి 625 రౌండ్ల కాల్పులు జరపగలుగుతుంది. పైలట్ తన హెల్మెట్ కదిలిస్తే దానికి తగ్గట్టుగా ఈ గన్ కూడా కదులుతుంది. చూడండి టెక్నాలజీ ఏ విధంగా వాడారో. యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేటటువంటి 16 హెల్ఫైర్ క్షిపణులను ఇది ఒకేసారి మోసుకెళ్ళగలుగుతుంది. శత్రువుల స్థావరాలపైన దాడులు చేయడానికి 76 హైడ్రా రాకెట్లను ఇది మోసుకుపోగలుగుతుంది. ఇతర విమానాలు లేదా హెలికాప్టర్లను కూల్చివేయడానికి ఉపయోగించేటటువంటి స్టింగర్ మిసైళ్లను కూడా ఈ అపాచీ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించవచ్చు. అందుకే మన మోడీ ప్రభుత్వం ఏరికోరి అమెరికా నుంచి మొత్తం 28 అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. ఇందులో భారత వైమానిక దళం వద్ద 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిని 2015లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం 2020 నాటికి అమెరికా సరఫరా చేసింది. ఇక భారత సైన్యం కోసం ప్రత్యేకంగా మరో 6 హెలికాప్టర్లను ఆర్డర్ చేయగా డిసెంబర్ 2025 నాటికి ఈ 6 హెలికాప్టర్ల డెలివరీ కూడా పూర్తి అయిపోయింది. వీటిని ఆకాశంలో ఎగిరేటటువంటి యుద్ధ ట్యాంకులు అని చెప్పేసి పిలుస్తారు. ఇవి రాత్రిపూట కూడా శత్రువుల ట్యాంకులను, ఇతర లక్ష్యాలను ఖచ్చితమైనటువంటి గురితో ధ్వంసం చేయగలుగుతాయి. ఇక M777A2 హవిట్జర్ గన్ విషయానికి వస్తే ఈ M777A2 హవిట్జర్ అనేది ప్రపంచంలోనే అత్యంత తేలికైన, శక్తివంతమైన 155 mm ఫిరంగి వ్యవస్థ. భారత సైన్యం దీన్ని ఎక్కువగా చైనా సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉపయోగిస్తుంది. ఈ 155 mm హవిట్జర్లను కూడా అమెరికా దేశమే తయారు చేస్తుంది. అమెరికాలోని BAE సిస్టమ్స్ అనేటటువంటి సంస్థ ఈ ఫిరంగులను తయారు చేస్తుంది. సాధారణంగా మిగతా ఫిరంగులు 15,000 కిలోల వరకు బరువు ఉంటాయి. కానీ ఈ హవిట్జర్ ఫిరంగులు మాత్రం కేవలం 4,200 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. అంటే వీటిని కొండలు అలాగే పర్వత ప్రాంతాల్లో కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకు చాలా తేలిగ్గా తరలించవచ్చు. వీటిని టైటానియం, అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయడం వల్లే ఇవి ఇంత తేలిగ్గా ఉంటాయి. ఇది 155 mm 39 క్యాలిబర్ ఫిరంగి. దీనిని ఆపరేటివ్ చేయడానికి కనీసం 5 నుంచి 8 మంది సైనికులు ఉంటే సరిపోతుంది. ఇది చాలా దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో కొట్టగలుగుతాయి. ఈ హవిట్జర్ల సాధారణ రేంజ్ 24 కిలోమీటర్లు అయితే ఈ హవిట్జర్లలో స్పెషల్ గైడెడ్ మిసైల్స్ అంటే ఎక్స్ కాలిబర్ మందుగుండు వాడితే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా కేవలం 10 మీటర్ల తేడాతో ఖచ్చితంగా కొట్టగలుగుతుంది. ఇంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇంత తక్కువ మార్జిన్తో కొట్టడం అంటే మామూలు విషయం అయితే కాదు. చెప్పాలంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. సాధారణంగా నిమిషానికి 2 రౌండ్లు ఫైరింగ్ చేసేటటువంటి ఈ హవిట్జర్లు యుద్ధ సమయాల్లో నిమిషానికి 5 రౌండ్లు ఫైరింగ్ చేయగలుగుతాయి. నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో నిమిషానికి 5 రౌండ్లు ఫైరింగ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఫిరంగులు కేవలం ఇవి మాత్రమే. ఈ హవిట్జర్లలో డిజిటల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇది GPS ద్వారా లక్ష్యాన్ని గుర్తించి చాలా వేగంగా గురిపెడుతుంది. రోడ్లు లేని ప్రాంతాల్లో కూడా దీనిని సులభంగా మోహరించవచ్చు. అందుకే మన మోడీ ప్రభుత్వం ఏరికోరి ఈ హవిట్జర్లను కొనుగోలు చేసింది. భారత్ దగ్గర మొత్తంగా 100కు పైగా ఈ హవిట్జర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ హవిట్జర్లను భారత్ చైనా సరిహద్దుల దగ్గర అయితే మోహరించారు. ఇంతవరకు బాగానే ఉండాలి. రేపు ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఈ హవిట్జర్లను అలాగే అపాచీ హెలికాప్టర్లను
సరిగ్గా మెయింటైన్ చేసేటటువంటి సామర్థ్యం భారత్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, అంతే కదా. యుద్ధ సమయాల్లో ఇవి పాడైపోతే మనం అమెరికా నుంచి అప్పటికప్పుడు ఇంజనీర్లను అలాగే విడిభాగాలను తెప్పించుకోలేం కదా. ఈ లోపు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది. అందుకే ఈ అపాచీ హెలికాప్టర్లు, M777 హవిట్జర్ల నిర్వహణ అలాగే సపోర్ట్ కోసం సుమారు $428.2 మిలియన్ల విలువైనటువంటి 2 సైనిక ఒప్పందాలను భారత్ అమెరికాతో కుదుర్చుకునేది. ఈ ఒప్పందాలకు మొన్ననే అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం అయితే తెలిపింది. ఈ ఒప్పందాల్లో మొదటిది M777A2 అల్ట్రాలైట్ హవిట్జర్ల దీర్ఘకాలిక నిర్వహణకు సంబంధించిందనమాట. దీని విలువ $230 మిలియన్. ఈ ప్యాకేజీలో విడిభాగాలు, మరమ్మతులు, శిక్షణ, సాంకేతిక సాయం, ఫీల్డ్ సర్వీస్ వంటివి అన్ని కూడా ఉన్నాయి. ఈ ఒప్పందానికి BAE సిస్టమ్స్ ప్రధాన కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తుంది. ఇక రెండో ఒప్పందం AH-64E అపాచీ హెలికాప్టర్ల నిర్వహణకు సంబంధించింది. దీని విలువ $198.2 మిలియన్. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అలాగే సాంకేతికత అలాగే లాజిస్టిక్ సపోర్టు, సిబ్బందికి శిక్షణ వంటి సేవలన్నీ కూడా అందిస్తారు. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు ఈ ఒప్పందానికి ప్రధానమైనటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ అపాచీ హెలికాప్టర్లు అలాగే హవిట్జర్లకు సంబంధించినటువంటి కీలకమైన విడిభాగాలు మన మేక్ ఇన్ ఇండియాలోనే తయారయ్యే విధంగా భారత్ అమెరికా దేశాల మధ్యన చర్చలు జరుగుతూ ఉండడం విశేషం. అంటే రేపొద్దున ఏవైనా విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మన ఆయుధ వ్యవస్థలను మనమే స్వయంగా మెయింటెనెన్స్ అలాగే తయారీ చేసుకోగలుగుతాం అనమాట. అది విషయం. చూడండి, ఇప్పుడు మనం వస్తువు కొనేదే కాదు, దానికి సంబంధించి ఏదైనా విడిభాగాలు అవసరమైన లేకపోతే దానికి సంబంధించి ఏదైనా తయారీ చేయాల్సి వచ్చినా కూడా అన్నీ మనకు అందుబాటులో ఉండే విధంగా మన మోడీ గారు ముందు జాగ్రత్త చర్యలని కూడా తీసుకుంటున్నారు. మొత్తానికైతే మన దేశానికి మోడీ గారు ఒక రక్షణ కవచాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే శత్రు దేశాల్లో మనం టచ్ కూడా చేయలేవు, ఆ విధంగా ఉండదన్నమాట ప్రస్తుతం మన దేశ పరిస్థితి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.